మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పి ఆయన ఎక్కడా మాట్లాడిన సందర్భం లేదు. అటువంటి నిర్ణయం కూడా తీసుకున్న దాఖలాలు లేవు. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద వ్యతిరేకంగా మాట్లాడారు తప్ప ఎప్పుడు అమరావతిని మేము రాజధానిగా తీసేస్తామని చెప్పి ఎప్పుడు ఆయన చెప్పలా. మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నారు, మొట్టమొదటిలో అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు, ఆ తర్వాత 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పి. ఆ రోజున కూడా 2014 నుంచి 2019 మధ్య అమరావతి ఆ రోజున అసెంబ్లీలో అమరావతిపై మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనేది ఎక్కడైనా సరే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న చోట పెడితే మనం ఆ భూమిని ఎలాగా యూజ్ చేసుకోవాలి అనేది, ఏ రకంగా మనం ఎవరెవరికి ఇవ్వాలనేది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చేస్తే రేపు పొద్దున్న ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న చోట పెట్టాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అయినా సరే మీరు ఈ అమరావతిలోనే చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి మీకున్న సంఖ్యాబలంతో మీరు బుల్డోజ్ చేసుకుని వెళ్ళగలరు. సో మీ నిర్ణయాన్ని మేము కాదన్నా సరే మీరు చేసుకుంటా వెళతారు కాబట్టి మేము కూడా దాన్ని తప్పకుండా ఇది చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ప్రభుత్వ భూములు అనే మాటని కట్ చేసేసి వీళ్ళు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో దానికి మద్దతు ఇచ్చారు, ఈ రోజు కాదంటున్నారు అని చెబుతున్నారు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏ రోజు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని తీసివేయదలుచుకుంటే, రాజధానిగా తీసివేయదలుచుకుంటే అసలు శాసన రాజధానిగా కూడా ఉంచారు కదండి. ఖచ్చితంగా రమేష్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆఫీసు ఎక్కడైతే తాడేపల్లి ఉందో అక్కడి నుంచి మేము వస్తే అమరావతిని తీసేస్తామంట, నేను ఇల్లు కట్టుకునేదే ఇక్కడ కట్టుకుంటున్నా నేను, ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. అంటే యాక్సెప్ట్ చేసినట్టేగా ఆ తర్వాత కూడా దాన్ని మీరు ఎందుకు బలంగా చెప్పి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అనేవి మా మనసులో ఉన్నాయని చెప్పి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? అంటే ముందు మీకు ఆలోచన రాలేదా? ఆ రోజున 2019కి ముందు ఆలోచన లేదు, కానీ మూడు ప్రాంతాలను అభివృద్ధి చెందాలి అనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పాలసీని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు సార్, వీళ్లతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కర్నూలు డిక్లరేషన్ కానీ కాకినాడ డిక్లరేషన్ లో కానీ హైకోర్టు రాయలసీమ కర్నూలులో ఉంచాలి అని చెప్పేది వాళ్ళ యొక్క విధానం. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, నిజంగా బీజేపీ పార్టీ యొక్క విధానం హైకోర్టు రాయలసీమలో ఉండాలి అనేది. కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కూటమి పార్టీల యొక్క ఐక్యతతోటి ముందుకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. కాదని చెప్పి చెప్పనండి, ఎవరైనా బీజేపీ వాళ్ళు హైకోర్టుని రాయలసీమలో పెట్టాలి అని చెప్పి ఆ రోజున వాళ్ళు డిక్లరేషన్ చేశారా లేదు అనేది. అంతేకాకుండా హైకోర్టులు చాలా రాష్ట్రాల్లో కూడా వేరే ప్రాంతాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టులు వేరే చోట ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. దాని రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఆ రోజున ఆ పాలసీ తీసుకుని ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం అని ప్రచారం చేసి ఈ రోజున గెలవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చట్టం చేస్తాం అంటున్నారు, కేంద్రంలో చట్టం చేసి ముందుకు వచ్చిన తర్వాత ఇంకా చట్టం చేసిన తర్వాత ఎవరైనా చేసేది ఏముంటది, ఆ చట్టం ప్రకారం వెళ్ళగలగాలి. దాని చట్ట రూపంలో వచ్చిన తర్వాత మార్చే ఆ అధికారం అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి ఉండవు కదా. ఖచ్చితంగా నిజంగా రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వంలో చట్టం జరిగితే అమరావతి అందరికీ ఇక్కడ రమేష్ గారు, గతంలో కేంద్ర ప్రభుత్వం దీనిలో మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే అఫిడవిట్ అప్పుడు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీరు కేంద్రంకి పంపుతామంటే అది యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ ఎవరన్నా కోర్టులో వేసే అవకాశం ఉంటుంది కాబట్టి చట్టబద్ధత అసెంబ్లీలో కల్పించారని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఈ ఎన్నికలకి వెళ్ళేటప్పుడు అమరావతి రాజధానిని డెవలప్ చేసుకుందాం, కాకపోతే ఏమేం చేయాలి ఇంకా అనే దాని మీద చెప్పేమైనా వెళ్తారా, లేదంటే 3 రాజధానులను స్పష్టంగా చెప్పెళ్తారా? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు, ఎవరన్నా కూడా అమరావతి విషయంలో మీది ఏంటి సార్ స్టాండ్ అంటే టైం అయిపోయింది బాబు వెళ్తున్నాను బాబు అని చెప్పారు. ఎందుకు దాని గురించి చెప్పలేకపోతున్నారు సార్? అమరావతిపై జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విలేకరి కూడా
స్టాండ్ అడిగి నాకు టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను అన్న సందర్భమే లేదు. మీకు కావాలంటే ప్లే అసలు చేస్తాను. అమరావతి స్టాండ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన విలేకరులు నేనైతే చూడలేదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి చూస్తానే ఉంటా. నేను చూశాను నాకు సార్, టైం అయిపోతుంది వెళ్ళిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా చెప్పిన ప్రెస్ మీట్ లోనే సార్, రీసెంట్ గా ప్రెస్ సందర్భాలు మీట్ వేరు. అమరావతి స్టాండ్ లో అమరావతి స్టాండ్ గురించి కాదు, అది అమరావతి స్టాండ్ గురించి కాదు. రాజధాని ఖచ్చితంగా విషయంలో 2029 రాజధాని విషయంలో రమేష్ గారు, రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటి సార్ అని అడిగితే ఇప్పుడు కాదబ్బా తర్వాత మాట్లాడదాం టైం అయిపోయింది వెళ్తున్నానని చెప్పారు. అప్పటి వరకు 2 గంటలు మాట్లాడారు ఆయన. పోనీ అది అయిపోయింది వదిలేయండి, ఇప్పటికైనా మీకు ఒక స్టాండ్ ఏమన్నా ఉందా? మీ స్టాండ్ ఏంటి అమరావతి విషయంలో? క్లియర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అమరావతి రాజధాని, మేము ఎప్పుడు కూడా అమరావతిని వ్యతిరేకించలేదు, టీడీపీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఇదే అని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా అమరావతి రాజధాని కాదు అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి అనేది శాసన రాజధానిగా ఉంటుంది, శాసన రాజధానిగా డెవలప్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ వీళ్ళు చేసిన దుష్ప్రచారంలో మేము దాన్ని సరిగ్గా చెప్పుకోవడంలో విఫలమయ్యాం కాబట్టి వీళ్ళు చెప్పిన దుష్ప్రచారం ముందుకు వెళ్ళగలిగింది. ఈ రోజు చెప్తున్నా 2029 ఎన్నికలు ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల మేనిఫెస్టో అనేది అప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నిజంగా వీళ్ళు చట్టం చేసిన తర్వాత అసలు అమరావతి అనే ఇష్యూ మీదే నాకు తెలిసి ఇంకా చర్చ అనేది ఉండదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, అమరావతినే రాజధానిగా ఉంచుతామని చెప్పి మేము మొదటి నుంచి చెబుతున్నాం. చెప్పినా సరే వీళ్ళు దుష్ప్రచారం చేశారు, అమరావతి రాజధాని అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు అమరావతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అని చెప్తున్నారు. వీళ్ళు ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వట్లా. నిజంగా సిఆర్డిఏ ల్యాండ్ బ్యాంక్ లో ఎంత భూమి ఈ రోజు వరకు వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, ఇంకెంత భూమి ఉంది? ఎందుకంటే ఒకసారి 8,000 ఎకరాలు అంటారు, ఒకసారి 4,000 ఎకరాలు అంటారు, ఒకసారి 2,000 ఎకరాలు అంటారు. అసలు ఎన్ని వేల ఎకరాలు ఉందో ఎవరికీ తెలియదు. మళ్ళీ 40,000 ఎకరాలు రాష్ట్ర ప్రజల నుంచి అంటే తీసుకోవడానికి మీరు ఓన్లీ సజ్జల గారినే మీ నేతగా అనుకుంటున్నారేమో, ధర్మాన గారిని మీ నేత కాదనుకుంటున్నారేమో. ధర్మాన గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే అవుతుంది, తర్వాత ఒకసారి నేను చూశాను. ధర్మాన గారిది కూడా నేను చూశాను. ఆయన చెప్పిన సందర్భం అక్కడ మూలపేట పోర్టు విషయంలో ఇప్పుడు రాజధాని మార్పు అనేది ఇలా జరిగింది. ఇలా జరిగినప్పుడు దాంట్లో రకరకాలుగా మార్పు, ఇప్పుడు రేపొద్దున కేంద్రంలో మాకు అనుకూల ప్రభుత్వం వచ్చి మేము రాజధాని మార్పు చేసే సత్తా ఉంటే రాజధాని మారుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా సార్. మీరందరూ కూడా దీన్ని ట్విస్ట్ చేస్తున్నారు. ఎంతసేపు కూడా రాజధాని అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానిని శాసన రాజధాని ఒకటి, ఆర్థిక రాజధాని ఒకటి అనే స్టాండ్ మీద కట్టుబడి ఉన్నాను అంటారు. ప్రస్తుతానికి అయితే అదే రైట్ రమేష్ గారు. ఎస్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు జూమ్ కాల్లో, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, ఈ రాజధానికి సంబంధించి వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్. రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకుని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదు. అమరావతి ఫెయిల్ అయిపోతే ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడింది ఏమన్నా? ఇంకో బయట కూడా ఉంది లక్ష్మీనాథ్ గారు, అది ప్లే చేయలేదే. అందలేదులేండి, మాకు అందలేదులే, కానీ నేను ప్లే చేస్తా వినండి. ప్లీజ్ చెప్పండి, మీరు మాట్లాడండి. వెళ్ళడమే తప్ప ఇది మీటింగ్ అయిన దాకా ఒక్క ముద్ద కూడా అక్కడ అయ్యింది. మేము ఆదేశించిన ముద్దని అందరం వెళ్ళిపోదాం, స్లోగా తిందాం. 10,000 మంది ఉంది, 4,000 5,000 మందికి 5,000 మంది తినేస్తే ఇంకా 5,000 మంది ఉంటారు. విన్నారా?
లక్ష్మీనాథ్ గారు ఒక ముద్ద కూడా వేరే